ఓడిపోయిన తర్వాత తొలిసారిగా వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో ఈరోజు గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయినటువంటి అభ్యర్థులతో కూడా ఈరోజు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వైవి రెడ్డి ఉన్నారు. వైవి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. దాదాపు 15 రోజుల తర్వాత జగన్ తొలిసారిగా పార్టీ నేతలతో మీటింగ్ నిర్వహించారంటే గతంలో సింగిల్గా అంటే కొంతమందితో ఇట్లా రివ్యూ నిర్వహించారు. ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివ్యూ నుంచి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు? ఖచ్చితంగా 2024 ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇప్పటికీ కూడా ఆ ఘోర ఓటమి నుంచి ఇంకా పడనట్లే కనిపిస్తుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నేతలతో మాట్లాడిన విజువల్ చూస్తే ఆయనలో ఆ బాధ, ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో మనం ఇంత చేశామే 5 సంవత్సరాల పాటు ప్రజలు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేనిది అనే బాధ ఆయన ఫేస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, ఆ బాడీ లాంగ్వేజ్లో బాధ కనిపిస్తుంది. 5 సంవత్సరాల పాటు ఆయన ఒక రకంగా పెత్తందారులతో పెద్ద యుద్ధమే చేశారు. ఈయన పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళలో పెడుతుంటే ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టులకు వెళ్ళిన వారితో పెద్ద ఫైట్ చేశాడు. ఆయన ఫైట్ చేసి మళ్ళీ ఆ కోర్టు నిబంధనల ప్రకారం, కోర్టు చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల సర్వే ఆధారంగా మళ్ళీ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ స్కూళ్ళలో ప్రవేశపెట్టాడు. ఇదంతా ఎవరి కోసం? అమ్మఒడి పథకం తీసుకొచ్చాడు. ఇదంతా ఎవరి కోసం? అమ్మఒడి లాంటి పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ ఇటుకల తయారీ చేసే బట్టీకో, లేకపోతే పొలం పనులకో, లేకపోతే ఇంకా వేరే లేబర్ పనులకో తీసుకెళ్తుంటారు. ఎందుకు? పిల్లల్ని బడికి పంపిస్తే ఆ పిల్లలకి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే పిల్లలను పనికి తీసుకెళ్తే వాళ్ళ కుటుంబ పోషణలో భాగం అవుతారు. అందుకని ఎక్కువ పేద తల్లిదండ్రులు, బిలో మిడిల్ క్లాసు, పూర్ పేరెంట్స్, బిలో పోవర్టీ లైన్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా తమ పిల్లలను తమతో పాటు పనులకు తీసుకెళ్లేవాళ్ళు. ఈ విషయాన్ని ఆయన పాదయాత్రలో గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా 2019 మేనిఫెస్టోలో అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. ఆయన అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి మీ పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవచ్చు, ప్రభుత్వ స్కూల్లో చదివించుకోవచ్చు, మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తే వాళ్ళ ఫీజు నేను కడతా అంటూ ప్రభుత్వం తరపున మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముందుకొచ్చినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఎడ్యుకేషన్ రంగం మీదనే 5 ఏళ్లలో ఆయన చేసిన ఖర్చు 87,000 కోట్ల రూపాయలు. 87,000 కోట్లు అంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా 27,000 కోట్లు చాలా ఎక్కువ. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వాళ్ళ బడ్జెట్ కూడా ఇంత ఉండదండి. ఆ స్టేట్స్ బడ్జెట్స్ కూడా మొత్తం ఇంత ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ రంగం మీద చేసినటువంటి ఖర్చు అంత గొప్పది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2014-19 మధ్య కానీ, 1995 నుంచి మళ్ళీ 2004 మధ్య కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరైనా సరే, ఒక ఐఏఎస్ అధికారి అయినా, లేకపోతే సామాజిక సంస్కర్త అయినా, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్ అయినా ఎవరైనా పోయి కంచాయిలై లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు పోయి ఎడ్యుకేషన్ రంగం గురించి మాట్లాడితే ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పేవాళ్ళు: ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, మా బాధ్యత కాదండి అని చెప్పేవాళ్ళు. మా బాధ్యత కాదన్న చంద్రబాబు నాయుడు కంటే విద్య అనేది ప్రభుత్వ బాధ్యత. మీ పిల్లల్ని మీరు ఏం చదివించుకుంటారో చదివించుకోండి, నేనున్నాను, నేను చదివిస్తాను అని విద్యారంగం మీద 87,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన మనసులో అది ఖచ్చితంగా ఉంది. ఈ రోజున
ఈ రోజున ఆయన ఆ విజువల్ చూసినా, ఆ ఫేస్ చూసినా, ఆ కళ్ళు చూసినా, ఆ బాడీ లాంగ్వేజ్ చూసినా, అయితే నేను ఇంత చేశానే రాబోయే తరాలకు, అరే నన్ను ఆ పిల్లల తల్లిదండ్రులు ఎందుకు ఆదరించలేకపోతున్నారు అనే బాధ ఆయన గుండెల్లో కనిపిస్తుంది, ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది. అంటే ఇన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికి కూడా ప్రజలు మాకు ఓట్లు వేయలేదన్న రియలైజ్ ఏమన్నా అయ్యారా జగన్మోహన్ రెడ్డి? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా అద్భుతం. దాన్ని ఆయన పూర్తిగా విశ్వసిస్తున్నారు కూడా. ఎందుకంటే డీబీటీ కింద 2.70 lakh కోట్లు ఇచ్చారు, నాన్ డీబీటీ కింద 1.70 lakh కోట్లు ఇచ్చారు. దాదాపుగా కొంచెం అటు ఇటుగా 4 లక్షల కోట్ల రూపాయలు పీపుల్కి ఆయన ఇచ్చేశాడు 5 yearsలో. 5 yearsలో ఇచ్చేయటమే కాదు, ఒక్క పైసా అవినీతి జరిగినట్లు ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. రుజువు చేయగలరా? రుజువు చేయలేరు. ఆధార్ కార్డుతో సహా, బెనిఫిషియర్తో సహా, ఇదిగో ఈ పైసా నేను ఇచ్చాను పలానా పుల్లమ్మకో, పలానా ఎల్లమ్మకో, పలానా మల్లయ్యకో, పలానా సురేష్కో, పలానా మహేష్కో అని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన మంత్రులు ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే పైసా కరప్షన్ లేదు. ఈరోజు టీడీపీ అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, ఆ కూటమికి మద్దతు పలికే మీడియా అయినా సరే, ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పైసా అవినీతి జరిగిందని రాయమనండి. డీబీటీ కింద కానీ, నాన్ డీబీటీ కింద కానీ రాయలేరు. ఆధారాలు ఎక్కడ? ఎందుకంటే పారదర్శక పాలన, ఖచ్చితమైనటువంటి పారదర్శక పాలన జరిగింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే నాణ్యమైన నాణ్యమైన మద్యం కలిసింది ఈ రోజున ఏపీలో. ఈయన ఒక తరాన్ని నిర్మించాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటుంటారు, మనం 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం, మీరు భయపడొద్దని. ఎందుకంటే ఆయన ఆలోచనలు చాలా ఫార్వర్డ్గా ఉంటాయి, ఆయన థింకింగ్ చాలా గొప్పగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. నేను అనుకోవటం ఏంటంటే ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా సంస్కరణలను సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది నాకు ఇంకా వయసు ఉంది, నాలో సత్తువ తగ్గలేదు అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన కామెంట్స్ కనుక చూస్తే కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి పార్టీ అంటే అధ్యక్షుల్లో అంత ధీమా ఎక్కడి నుంచి వచ్చి? ఖచ్చితంగా మీరు ఇండియన్ పొలిటికల్ హిస్టరీ చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఇండియన్ పొలిటికల్ హిస్టరీ గురించి ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్పగలరు. నేనే కాదు, ఖచ్చితంగా ఇవన్నీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల ఏంటో 2009లో సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఆయన పట్టుదలను, ఆయనలో ఉన్నటువంటి ఒక శక్తిని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన వేసే ప్రతి స్టెప్పును ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఇమడలేక ఫస్ట్ బయటకు వచ్చింది వాళ్ళ అమ్మ విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజున వైఎస్ఆర్సీపీకి ఉంది ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేనే. అటువంటి పార్టీని 2014లో 67 స్థానాలకు తీసుకొచ్చారు. 2019లో 151 స్థానాలకు తీసుకొచ్చాడు. 22 మంది ఎంపీలను గెలిపించాడు. ఇట్స్ నాట్ స్మాల్ మ్యాటర్. మీరు నేను కొంచెం పొలిటికల్ హిస్టరీలోకి వెళ్తా. ఒకసారి తమిళనాడులో డిఎంకేకి జయలలిత హవాలో డిఎంకే కరుణానిధికి వచ్చింది 7 సీట్లే. అసలు డిఎంకే బతుకుద్దా? అసలు రాజకీయంగా జయలలితను తట్టుకొని కరుణానిధి నిలబడగలడా? డిఎంకే బతుకుతుందా అన్న ఒక ప్రశ్న నుంచి నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ డిఎంకే అధికారాన్ని చేపట్టగలిగింది. ఆంధ్రప్రదేశ్లో అది ఎందుకు జరగకూడదు? కరుణానిధి వయసు అప్పటికే 65+. జగన్మోహన్ రెడ్డి వయసు ఇప్పుడు 50. జగన్మోహన్ రెడ్డి వయసు ఇప్పుడు 50. ఇంకా 30 years పొలిటికల్ లైఫ్ ఉంది ఆయనకి, అద్భుతమైన పొలిటికల్ లైఫ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పట్టుదల ఉన్న నేత. ఒక మాట అనుకున్నా, ఒక మాట ఇచ్చినా, ఒకటి అనుకున్నా దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి అనేటటువంటి నేత. ఖచ్చితంగా సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా అంచనా ప్రకారం మళ్ళీ పుంజుకుంటుంది. పుంజుకోవటమే కాదు, 2024
2029 నాటికి 2029 నాటికి మళ్ళీ కూటమికి ఛాలెంజ్ విసిరే దశలో ఉంటుంది. అంటే 2029 నాటికి కూటమి ఉంటుందా లేదా అన్నది కూడా ప్రశ్నే. ఎందుకంటే 2014-19లో బీజేపీ టీడీపీ కలిసి ఫోన్ చేస్తే మధ్యలోనే పురపచాలు వచ్చి విడిపోయారు, వాళ్ళు విభేదాలు వచ్చి అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. మరి ఈ రోజున న్యాచురల్ వెనిమిస్, ఆంధ్రప్రదేశ్లో న్యాచురల్ వెనిమిస్ కమ్మ కాపు, న్యాచురల్ వెనిమిస్. జనసేనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక పక్కన ఉంటారు, టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక పక్కన ఉంటారు. జనసేన టీడీపీ ఎంతకాలం కలిసి ఉంటాయి? టీడీపీ బీజేపీ ఎంతకాలం కలిసి ఉంటుంది? జనసేనను ముందు పెట్టి బీజేపీ గేమ్ ఆడుతుందా? గేమ్ ఆడే క్రమంలో ఒక 2 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు 2024, 2026 తర్వాత గేమ్ ఆడే క్రమంలో చంద్రబాబుకు పొలిటికల్గా ఏమైనా ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తాయా? వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉంటాడా, చంద్రబాబు నాయుడు వైపే ఉంటాడా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో తలెత్తే ప్రశ్నలు. ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి 60,000 కోట్లు ఇవ్వడానికి కింద మీద పడ్డారు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు కావాలంటే ఫర్ ఇయర్ 1,60,000 కోట్లు కావాలి. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సహకరిస్తుందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సహకరిస్తుందా అనేవి ప్రశ్నలు. ఎందుకంటే నేను సంపద సృష్టిస్తా అంటుంటాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పాలన మొత్తం మీరు చూసుకోండి, 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు మొత్తం రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. చివరికి తెలంగాణ ఉద్యమం వచ్చి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన కాలంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన పాలనలో కూడా రెవెన్యూ డెఫిసిట్ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ చంద్రబాబు పాలన గత 14 ఏళ్ల పాలన చూసుకుంటే ఆయన సంపద సృష్టించినట్టు ఎక్కడా కనిపించడం లేదు. కానీ మరి ఆయన సంపదను సృష్టిస్తా అన్న మాటను మరి ఆయన మద్దతు మీడియా ఎందుకు ప్రచారం చేస్తుందో, ఆ తప్పుడు మాటలను ఎందుకు, అబద్ధపు మాటలను ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్తుందో అర్థం కావట్లేదు. ఇది వాస్తవమా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. త్వరలోనే ప్రజలు అసలు నిజం తెలుసుకుంటారు. 2029లో అధికారం మనదే, ధీమాతో ఉండండి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పార్టీ చూసుకుంటుంది అని అంటున్నారు. ఎందుకు అంత ధైర్యం? ఎస్ సోము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నాయకత్వం మీద బలమైన నమ్మకం, ఆయన పాలన మీద కూడా అంతే నమ్మకం. 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పాలన మీద కూడా అంతే నమ్మకం. ఖచ్చితంగా నా అంచనా ప్రకారం 1 ఇయర్లోనే గవర్నమెంట్ వ్యతిరేకత అయితే స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి మీద. ఇప్పుడే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని ధరలు పెరిగిపోయాయి. అదే టీడీపీ ప్రచారం చేసింది, జనసేన ప్రచారం చేసింది, వారి మద్దతు మీడియా ప్రచారం చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కిలో టమాటో 100 రూపాయలు, కిలో ఉల్లి 60 రూపాయల నుంచి 70 రూపాయలు. అమాంతంగా మరి కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. దీనికి ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు కారణం. ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు అని వారి మద్దతు మీడియా జనసేన చెప్పగలదా? ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఈ కూరగాయల రూపంలో, వీటి రూపంలో, అత్యధిక ధరల విషయంలో రావటం ఒక ఎత్తు. మరొకటి రేపు జూలై 1న చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి, అవ్వాతాతకి. 66 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు ఏపీలో. ఈ 66 లక్షల మంది పింఛన్దారులకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి చేతిలో 7,000 పెట్టాలి. ఎందుకంటే ఆయన ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు పెంచేస్తానన్నాడు, మాట ఇచ్చాడు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కూడా చెప్పాడు, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పాడు. మరి 7,000 ఇస్తాడా ఇవ్వడా అనేది ఒకటి ప్రధానమైన ప్రశ్న. అంతేకాకుండా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే, 3 ఆడపిల్లలున్నా, 2 ఆడపిల్లలున్నా, 1 ఆడపిల్లలున్నా, 4 ఆడపిల్లలున్నా, వాళ్ళకి 18 ఏళ్ళు దాటితే వాళ్ళందరికీ కూడా 1,500 రూపాయలు ఇస్తానంట. 1,500 రూపాయలు ఇస్తానంట. మరి అది జూలై 1 నుంచి ఇస్తాడా, సంవత్సరం తర్వాత ఇస్తాడా, 6 నెలల తర్వాత ఇస్తాడా, ఎప్పుడు ఇస్తాడని తెలియదు. మరి
మరి దానికి బడ్జెట్ సహకరించాలి కదా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసలు విడిపోయి ఉంది. ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లాంటి మహానగరం లేదు. విశాఖ ఇప్పుడిప్పుడే గ్రోత్ అందుకుంటుంది. ఎట్లా ఫైనాన్స్ ఎట్లా నీకు రన్ అవుతుంది బడ్జెట్? కేంద్రం సహకరిస్తా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి ఉంది. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మాటలను బట్టి చూసినా, టీడీపీ నేతల మాటలను చూసినా, వాళ్ళ మాటలు అన్నీ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమరావతి మీదనే ఉంది. సంక్షేమ పథకాల మీద ఉన్నట్లు ఎక్కడా కనిపించటం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ఫ్రీ బస్సు అయినా, 3 గ్యాస్ సిలిండర్లు అయినా, బీసీలకు 45 ఏళ్ళు దాటితే పింఛన్లు అయినా, వీటన్నిటికీ రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? రెవెన్యూ ఎట్లా ప్రజలకు డబ్బులు పంచుతాడు? నేను ఇందాక చెప్పాను, 60,000 కోట్లు పంచడానికే జగన్మోహన్ రెడ్డి గారు కింద మీద పడ్డాడు. మీకు కూడా తెలుసా, ఇంకా 2019లో చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోతూ రాష్ట్ర ఖజానాలలో పెట్టిన డబ్బులు 100 కోట్లు. 100 కోట్లే. మే 30న జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా. జూన్ 1న ఈయన పింఛన్లు ఇవ్వాలి, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి, 8,000 కోట్లు ఒక్కరోజు గ్యాప్లో. ఈయన పెట్టి వెళ్ళింది ఖజానాలో 100 కోట్లు. ఈ రోజున ఏపీలో ఆ పరిస్థితి లేదు. సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఖజానా బాగుంది కొంతవరకు. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా, ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది లేకుండా రెవెన్యూను మూవ్ చేయగలిగారు. ఆ పరిస్థితి 2019లో లేదు. కానీ ఈ రోజున ఇన్ని డబ్బులు పంచుతూ కూడా దాదాపు 4 సీపోర్ట్లు కడుతూ, 9-10 ఫిషింగ్ హార్బర్స్ కడుతూ, 17 మెడికల్ కాలేజీలు కడుతూ, పలాసలో ఒక 800 కోట్లతో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇన్ని నిధులు పంచుతూ కూడా రాష్ట్ర ఖజానాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదంతా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్ల వచ్చినటువంటిది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతున్న దశలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తుంది అనేది చూడాలి. ఇంకొక ప్రశ్న, ఇందాక నేను చెప్పినట్టు ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే మాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. అంటే ఈరోజు కొన్ని కీ పాయింట్స్ కూడా మాట్లాడిన సందర్భం, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ పథకాలు కూడా మన ప్రభుత్వం కనుక ఉంటాయి, ఈ పాటికి బటన్లు నొక్కేవాళ్ళం, డీబీటీ ద్వారా డైరెక్ట్ వాళ్ళకు అకౌంట్లో వేసేవాళ్ళం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వేయలేదు అని మాట్లాడుకోవచ్చు. కరెక్ట్. చంద్రబాబు పథకాలు ఉంచుతారా, తీసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు రైతు భరోసా ఉంది, రైతు భరోసా పేరు మార్చొచ్చు కానీ తీసేయలేరు. అమ్మ ఒడి ఉంది, పేరు మారుస్తాడు కానీ తీసేయలేడు. కాకపోతే ఇంటర్నల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇచ్చిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటుండ్రు. అట్లా కొన్ని చేంజెస్ ఉంటాయేమో కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా సంస్కరణల నుంచి, జగన్మోహన్ రెడ్డి బాట నుంచి చంద్రబాబు నాయుడు అయితే బయటికి రాలేడు. జగన్మోహన్ రెడ్డి పాలనా సంస్కరణలోనే వెళ్ళాలి. ఎట్లండి, ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఎత్తేయగలరా? ఎత్తేయలేరు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయగలరా? రద్దు చేయలేరు. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. 17 మెడికల్ కాలేజీలు వద్దని చంద్రబాబు నాయుడు చెప్పగలరా? లేదు, చేయదు. 10 ఫిషింగ్ హార్బర్లు ఆన్ ది వేలో ఉన్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు ఆపగలరా? 4 సీపోర్ట్లు ఉన్నాయి. 4 సీపోర్ట్లు ఆపగలరా? ఆపలేడు. సో సీఎం మారవచ్చు, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాలే 100% అమలవుతాయి. ఇది సత్యం, ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి ఒక వేసాడు, ఒక బాట వేసాడు అడ్మినిస్ట్రేషన్లో. ఆ బాట నుంచి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పక్కకి వెళ్ళలేడు. ఇది సత్యం. అంటే ఇవాళ జరిగినటువంటి మీటింగ్ ద్వారా పార్టీ నేతలు కావచ్చు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, అంటే ఈ మీటింగ్ ద్వారా పూర్తిగా వాళ్ళలో ఆత్మవిశ్వాసం నిండినట్లేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన స్పీచ్ వలన కొంత నమ్మకం, కొంత భరోసా అయితే నాయకులు ఏర్పడి ఉండవచ్చు. కానీ నేను ముందుగా చెప్పినట్లు ఆ ఘోర ఓటమి, ఆ 11 సీట్ల నుంచి బయటపడటానికి, దాన్ని జీర్ణించుకోవడానికి చాలా టైం పడుతుంది. దాంట్లో సందేహమే లేదు అసలు.
అది కాకుండా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యకర్తల మీద, నేతల మీద, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు ఎక్కువైనాయి. చాలా చాలా భయంకరమైన దాడులు, గతంలో ఎప్పుడూ లేదు అసలు. మరి ఎందుకు ఈసారి ఇంతగా బీహార్ను గుర్తు చేశారు? ఒక మాటలో చెప్పాలంటే బీహార్ను గుర్తు చేశారు. చాలా దారుణం అనమాట. ఫ్యూ డేస్ బ్యాక్ విజయవాడ కోర్టు ప్రాంగణంలోనే 2 వైసీపీ కార్యకర్తల మీద కర్రలతోటి, రాడ్లతోటి, బీరు బాటిల్తోటి దాడి చేశారు. రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు గుంటూరులో అన్ని సామాజిక వర్గాలు ఉంటారు. గుంటూరు టౌన్లో రెడ్డి ఉంటారు, కమ్మ సామాజిక వర్గం వారు ఉంటారు, కాపు సామాజిక వర్గం వారు ఉంటారు, అలానే ముస్లిం మైనార్టీలు ఉంటారు, క్రిస్టియన్ మైనార్టీలు ఉంటారు. అది ఒక మినీ ఇండియాగా ఉంటుంది గుంటూరు టౌన్ ఎప్పుడు కూడా. భారతదేశంలో ఎక్కడా లేని జిన్నా టవర్ సెంటర్ గుంటూరులో ఉందంటే మీరు అర్థం చేసుకోండి. అంత సెక్యులర్గా ఉంటుంది గుంటూరు టౌన్. అటువంటి టౌన్లో కూడా ఫస్ట్ టైం హింస జరిగింది. రెడ్డి మెస్ అని ఒక అతను రెడ్డి మెస్ అని పెట్టుకున్నందుకు జనసేన కార్యకర్తలు వేట కొడవలతో పోయి ఆ రెడ్డి మెస్ యాజమాన్ని మోకాల మీద కూర్చొని క్షమాపణలు చెప్పి నన్ను వదిలిపెట్టండి అని బతిమిలాడుకుంటే అప్పుడు వదిలిపెట్టారు. దీన్ని రాక్షస కాండ అనక ఏమంటారు? దీన్ని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనక ఏమంటారు? ఇంత జరుగుతుంటే కూడా పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ప్రధాన ప్రశ్న. ఖచ్చితంగా ఇంత జరుగుతుంటే కూడా పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా నూజివీడులోనైతే మరీ దారుణం. పోలీస్ కానిస్టేబుల్ పక్కనే ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ను కత్తితో పొడుతున్నారు. ఇంకెక్కడుంది లా అండ్ ఆర్డర్? అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని ఈరోజు మీటింగ్లో, ఒక మంత్రి అంటే కాబోయే స్పీకర్ ఏమో జగన్ ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదని ఒక అతను, జగన్ను కొట్టాలి అని మరొక అతను, ఈ విధంగా టీడీపీ నేతలు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు, అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని కూడా ఆయన చేసిన కామెంట్లు ఎట్లా అడగచ్చు? సోము, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ప్రమాదవశాస్తు ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత పట్టుదలతో ఫైట్ చేస్తారని చంద్రబాబు ఊహించలేదు అసలు. అవును, మొన్న 2024 ఎలక్షన్లకు ముందు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఈ మాట అన్నాడు, స్వయంగా ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని నేను చాలా తక్కువగా అంచనా వేసాను అన్నాడు. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఫైటర్, వారియర్. ఒక్క ఆలోచన చేశాడంటే, ఒకటి మనసులో అనుకున్నాడంటే, ఆ మాట కోసం, ఆ పార్టీ కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ఓదార్పు యాత్రలో స్వయంగా చూసే అది. మార్నింగ్ 9కి ఓదార్పు యాత్ర స్టార్ట్ అయితే నైట్ 12 కూడా కొనసాగేది. నైట్ చలిలో వానలో కూడా మళ్ళీ 9 కల్లా లేచి స్కార్పియోలో కూర్చునేవాడు వచ్చి. ఎంత ఓపిక, ఎంత పట్టుదల, ప్రజలకు సేవ చేయాలనే తపన ఎంతగా ఉంటే అలా ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రోజున అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా మీకు ఒకటి గుర్తుండే ఉంటుంది సోము. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. బాగా గుర్తు చేసుకోండి. కోడికత్తితో దాడి జరిగిన మరుక్షణమే, ఎందుకంటే వాళ్ళు వేసిన స్కెచ్ ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నారో టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ మద్దతుదారులు కానీ చెప్పడానికి ప్రథమ ఉదాహరణ కోడికత్తి దాడి. ఈ మనిషిని లేకుండా చేస్తేనే మనకు రాజకీయ భవిష్యత్తు, మన పార్టీ ఉంటుంది, మనం ఉంటాం, మన వ్యాపారాలు ఉంటాయి, లేకపోతే మనం లేవు అనేది వాళ్ళకి అంచనాకు వచ్చేసారు టీడీపీ వాళ్ళు. వచ్చి ఫస్ట్ అటాక్ కోడికత్తి అటాక్. దేవుడి దయ వల్ల ఆయన బతికి బయటపడ్డాడు. రెండో అటాక్ విజయవాడలో మొన్న బస్సు యాత్ర చేస్తుంటే రాయితో కొట్టడం. ఆ రాయి కొంచెం మిస్ అయ్యి ఈ కనత ప్లేస్లో జరిగితే స్పాట్ డెడ్. అప్పుడు కూడా దేవుడే రక్షించింది ఆయన్ని. జస్ట్ 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు ఇట్లా జస్ట్ ఇక్కడ కంత ఉంటుంది కదా, ఈ కంతలో ఉన్నటువంటి నరము బ్రెయిన్కి వెళ్తుంది. స్పాట్ డెడ్ అని అవుతాడు, బ్రెయిన్ డెడ్ అని అవుతాడు. అక్కడ కొడితే ఆ బ్లడ్ ఎమ్మటే స్టక్ అయిపోతుంది, వెళ్ళేది. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో వాళ్ళలో అదే మనం ఎంత ప్రయత్నిస్తున్నా, ఏం చేస్తున్నా, ఇతను బయటపడుతున్నాడే, దేవుడి దయో ప్రజల ఆదరణో అనే అక్కసు అయ్యన్న పాత్రుడి గారి మాటలో స్పష్టంగా కనిపించింది. గెలిచాడు కానీ చనిపోలేదు అంటాను. వాళ్ళు చూశారు ఎంత కష్టం అంటారు అన్నట్టు. అయ్యన్న పాత్రుడు ఆ మాట అనేటప్పుడు ఆ వాయిస్ చూడండి, మీరు ఆ వాయిస్ వినండి ఎంత కసిందో. ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్లో ఎంత కసిందో.
అవన్నీ కూడా చాలా తప్పు. అది టీడీపీ వాళ్ళైనా ఎవరైనా ఇంకొకరైనా ఒక మనిషిని రాజకీయంగా లైవ్గా లేకుండా చేస్తేనే మనకు రాజకీయం ఉంటుంది అనుకుంటాం, చాలా పొరపాటు. ఇట్ ఈస్ డెమోక్రటిక్ కంట్రీ. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మనం అండర్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం, ఒక రాజ్యాంగ పరిధిలో ఉన్నాం. రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు నువ్వు ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏదైనా ప్రజల మధ్యనే తేల్చుకో ఓట్ల రూపంలో. అంతేగాని ఒక మనిషిని తీసేసి మేమే రాజ్య హోదా పొందాలి, రాజ్యాధికారం పొందాలనుకోవడం చాలా తప్పది. అంటే గతంలో అధికారంలో లేనప్పుడు 5 ఏళ్ల పాటు పార్టీకి అండగా ఉన్నటువంటి క్యాడర్పై ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది అని కూడా అక్కడ అంటే పోటీ చేసిన ఓడిపోయినటువంటి అభ్యర్థులకు సూచించారు. అదేవిధంగా పార్టీకి కూడా మీకు అండగా ఉంటుందని చెప్పారు. సో ఇవంతా ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే సోము, వైఎస్ఆర్సీపీకి గత 5 ఏళ్లలో క్యాడర్ చేజారిపోయిందనే మాట వాస్తవమే, దీన్ని అంగీకరించాల్సిందే. ఆ ప్రభావం ఫలితాల్లో కూడా మనకు కనిపించింది. ఒక రకమైన నిస్తేజం కింద స్థాయి క్యాడర్లో, అంటే మండల గ్రామీణ స్థాయి ఎమ్మెల్యే పరిధి నుంచి కింద స్థాయి క్యాడర్లో కనిపించింది. కనిపించటాన్ని ఫలితాలు 11 దగ్గర ఆగిపోయినాయి. సో ఇప్పుడు క్యాడర్ మీద కూడా దాడి జరుగుతుంది. అంటే 2024 మొన్న పోయిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా పనిచేసినటువంటి కార్యకర్తలు, నేతల మీద కూటమి నేతలు దాడి చేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. ఆ విజువల్స్ కూడా మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది, బాగా చూపిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఇంకా భయంలోనే ఉంది. ఇంకా ఎక్కడ దాడులు జరుగుతాయో, పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారేమో, సహకరించడం వల్ల వాళ్ళు ఇంత బహిరంగంగా మా మీద దాడులు చేస్తున్నారు, పోలీసులు కూడా అలా లా అండ్ ఆర్డర్ని కాపాడలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్సీపీలో ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడిన మాటలు కానీ, గత 2-3 రోజుల క్రితం మాట్లాడిన మాటలు కానీ ఖచ్చితంగా ఆ క్యాడర్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్ర, అంటే ఈ కూటమి నేతల దాడుల్లో, టీడీపీ నేతల దాడుల్లో దెబ్బలు తిన్న వారి కుటుంబాలను, ఆస్తులు కోల్పోయిన వారి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నుంచి పరామర్శిస్తారు, ఓదార్పు యాత్ర చేస్తారు అనేది మాట వినిపిస్తుంది. ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే స్వయంగా ఆ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి నేను మీకున్నా, మీరు భయపడద్దు, బెదిరిపోవద్దు, మీకేమైనా నేను ముందుంటా అని ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని కల్పిస్తే ఇంకా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి ఆ కుటుంబ సభ్యులు, ఆ దెబ్బలు తిన్న వాళ్ళకు, ఆ దెబ్బలు తిన్న తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల తల్లిదండ్రులు, ఆ నేతల వాళ్ళకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మీరు భయపడద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, మీకోసం నేను ఎందాకైనా పోతాను, మీకోసం నేనున్నా, మీకోసమే పార్టీ ఉంది అని ఒక ధైర్యాన్ని ఇస్తే అది ఇంకా చాలా బాగా వెళ్తుంది క్యాడర్లోకి. అంటే గతంలో ఓదార్పు యాత్ర చేశారు, పాదయాత్ర చేశారు. ఇప్పుడు తాజాగా జనవరిలో చేసేటువంటి యాత్రకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారు మీటింగ్లో? అంటే ప్రస్తుతానికైతే ఆ కుటుంబాలను పరామర్శిస్తారనేది తెలుస్తుంది, కానీ అది ఎట్లా ఏంటనేది ఇంకా వివరాలు తెలియదు. కాకపోతే అప్పుడు డిసెంబర్ అంటే చాలా దూరం ఉంది. ఇప్పుడు జూన్ నడుస్తుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 months ఉంది. అప్పుడు దాకా ఇంకా క్యాడర్ భయంలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాక చెప్పినట్ల ఆయనే స్వయంగా ఫోన్ చేసి, లోకల్ లీడర్స్ ఉంటారు, లోకల్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఉంటారు, వాళ్ళ ఇంటికి పంపించి, నేను ఫోన్ చేయటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేయటమే కాదు, లోకల్ లీడర్స్ వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయటమో, దెబ్బలు తిన్న వాళ్ళకి హాస్పిటల్ బిల్లులు కట్టడమో, వాళ్ళ కుటుంబానికి ఇంకా ఏదైనా ఆర్థిక సాయం ఉంటే చేయటమో, ఇట్లాంటివి చేస్తే దూరం అయిపోయిన క్యాడర్ అనుకున్న వాళ్ళు దగ్గర అవుతారు. అరే మన లీడర్ మనకు తోడుగా నిలబడుతున్నాడు, తెలుసుకుని ముందుకు వస్తున్నాడు, మనం మన పార్టీని పట్టుకుందాం. ఇటువంటి మన పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు మనం వదిలిపెట్టి వెళ్ళకూడదు, ఆయనతోనే నడవాలా అనేది క్యాడర్లో మూవ్మెంట్ అవుతుంది, ముందుకు జరుగుతుంది, మూవ్ అవుతుంది ఎక్కువగా. దానివల్ల డిసెంబర్ నాటికి ఇది బిల్డ్ అవుతుంది ఎక్కువగా. అది జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రకు కానీ, ఓదార్పు యాత్రకు కానీ ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అంటే ప్రధానంగా పాండవులకు అండగా శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా శకుని పాచికల ముందు పాండవులు ఓడిపోయారు, కౌరవ సభకు వెళ్ళబోతున్నాం మనము, అక్కడ మనకు మైక్ ఇస్తారో ఇవ్వరో తెలియదు అని కూడా కొన్ని సీరియస్ కామెంట్స్ చేశాడు. ప్రజల సమస్యలపైనే ప్రధానంగా మనం ఫోకస్ చేయాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా అది గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తే ఇది కౌరవుల సభ అన్నారు, అందరికి గుర్తునే ఉంటుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవుల సభ, నేను మళ్ళీ సీఎం హోదాలోనే
ఈ సభలోకి అడుగు పెడతాను, లింగ అడుగు పెట్టినా ఆయన బయటకు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ మాటలే మాట్లాడుతుంది, ఇది కౌరుల సభ అంటున్నారు. మళ్ళీ నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి మనకి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్నటువంటి మరో 10 మంది ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో లాస్ట్ బెంచెస్ కేటాయిస్తారు. అయ్యన్న పాత్రుడు లాంటి ఒక కరుడు కట్టిన టీడీపీ ఏమాత్రం నోటి జాగ్రత్త లేని మనిషి స్పీకర్ అవుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ కూడా ఇస్తాడని నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని నానా రకాల మాటలని నానా రకాల ఇబ్బందులు పాలు చేసి అవసరమైతే అటాక్ కూడా చేస్తారేమో అనిపిస్తుంది అసెంబ్లీలో. ఎందుకంటే వాళ్ళకి 164 మంది సభ్యులు ఉన్నారు. 164 మంది అంటే చాలా పెద్ద సంఖ్య. కూటమికి 164 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు 11 మందే ఉన్నారు జగన్ గారితో కలుపుకుంటే. జగన్ గారి మీద దాడి చేస్తారేమనే భయం కూడా మాలో చాలా మంది ప్రజల్లో ఉంది అసెంబ్లీలో. ఎందుకంటే గతంలో తమిళనాడు అసెంబ్లీని చూసుకుంటే ఏకంగా కరుణానిధి మీద జయలలిత మీద దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో కూడా అటువంటి దుశ్శాసన పర్వం లేకపోతే కౌరవ పర్వం మొదలవుతుందేమన్న భయం ప్రజల్లో ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంది. ఎన్టీ రామారావు కూడా మైక్ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు 1995లో బాగా గుర్తు చేసే సోము 1995లో ఎన్టీఆర్ని వెన్నుపోటు పరిచి చంద్రబాబు నాయుడు గారు దించేస్తున్న సమయంలో ఆ రోజున ఎన్టీఆర్కి ఫుల్ ఫేవర్ ఎన్టీఆర్కి. నన్ను ఎటు నుంచి దించేస్తున్నారు, ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి నేను కాస్త మాట్లాడాలనుకుంటున్నాను, నాకు కాస్త మైక్ ఇవ్వండి అంటే స్పీకర్ చైర్లో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు ఇవ్వలేదు. బతిమలాడుకున్నాడు, కన్నీరు పెట్టాడు ఎన్టీఆర్. అటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తారని అనుకోవడం అత్యాశ అవుతుంది ఖచ్చితంగా. సో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల ఉన్న వ్యక్తి, రాజకీయంగా ఎత్తులు వేయటంలో చాలా తెలివైన వ్యక్తి, బలమైనటువంటి చంద్రబాబు నాయుడిని, బలమైనటువంటి టీడీపీ మద్దతు ఉన్నటువంటి మీడియాని ఢీకున్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి. సో ఆయన అంత తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదు. ఆయన రేపటి నుంచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన వేసే ప్రతి అడుగు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక పక్క క్యాడర్ని కాపాడుకోవాలి, ఒక పక్క లీడర్స్ని కాపాడుకోవాలి, మరో పక్క వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి, మరో పక్క పార్టీని డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే 11 సీట్లు ఉన్నటువంటి పార్టీ ఒకసారిగా నిస్తేజంలోకి వెళ్ళిపోయింది. 11 సీట్లు వచ్చాయి పార్టీ. ఆ పార్టీని ఒకసారిగా లేపాలంటే అంత ఈజీ కాదు, కొంత టైం పడుతుంది ఖచ్చితంగా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎత్తుగడలు వేస్తారు రాజకీయంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రభావితం చేయబోతున్నాయి, వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయబోతున్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా. దాంట్లో సందేహం అయితే లేదు. సో గతంలో 67 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు 2014 నుంచి 19లో మంత్రులు అటాక్ జగన్మోహన్ రెడ్డి బయటికి అంటే దండం పెట్టి బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నదైతే 11 మంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అన్న సందేహం ఇప్పటివరకు అందరిలో ఉంది. వెళ్తారని చాలా క్లియర్గా చెప్పారు. వెళ్తే ఎలా ఉండబోతుంది అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్తారు, దాంట్లో సందేహం లేదు. అసెంబ్లీకి వెళ్తారు, వాళ్ళ సూటిపోటి మాటలు ఎదుర్కోవటమే కాదు పడతారు, మైక్ ఇవ్వమని అడుగుతారు. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు, నీకెందుకు మైక్ ఇవ్వాలని వీళ్ళు అంటారు. కనీసం ఎమ్మెల్యేగానే మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడుగుతారు ఎవరు, వైఎస్ఆర్సీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేకి ఎంత ఇస్తాం, 5 నిమిషాలు 10 నిమిషాలనే కదా, అది మాట్లాడుకొని వెళ్ళిపో అంటారు. ఇవన్నీ అసెంబ్లీలో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం, ఖచ్చితంగా ఇవన్నీ చూడబోయాయి, దాంట్లో సందేహం అయితే లేదు సోము. ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, రేపు బడ్జెట్ సమావేశాల్లోనే చూడబోతున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన గత 5 ఏళ్ల పాలన గురించి చెప్పుకోవటానికి కూడా మైక్ ఇస్తారని నేను అనుకోవట్లా. ఇదిగో నేను ఇంత చేశాను, ఇంత పంచాను, ఇన్నిసార్లు ఒక 130 సార్లు బటన్ నొక్కాను, 130 సార్లు బటన్ నొక్కి 2.70 lakh crores డీబీటీ కింద ఇచ్చాను అని చెప్పుకోవడానికి కూడా మైక్ ఇస్తారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఈ దాడులు, అయ్యన్న పాత్రుడు మాటలు, అలానే హోమ్ మినిస్టర్ అనిత గారు, వంగలపూడి అనిత గారు, ఆమె కూడా చాలా ఇదిగా మాట్లాడింది. ఇంకా పోలీసులు వైఎస్ఆర్సీపీ రక్తం ఉన్న వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి అంటుంది. వాళ్ళ మాటలని చూస్తుంటే వాళ్ళు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకోవటానికా,
హింసను ప్రేరేపించడానిక లేకపోతే ప్రజాపాలన అందించడానికి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన పాత్ర అయితే ఏమన్నాడు, నేను స్పీకర్ని కాబోతున్నా, నిన్న అసెంబ్లీలో నేను నిలబెడతా తీసుకొచ్చాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. మరో పక్క ప్రభుత్వ ఉద్యోగులంతా మాకే ఓట్లేశారు ఎన్నికలు అని చెప్పుకుంటారు. మరో పక్క ప్రభుత్వ ఉద్యోగులంతా మాతోనే ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులంతా మాకే ఓట్లేశారు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి 40-50 లక్షల మంది మాకే ఓట్లేశారు అనుకుంటారు అంటారు. మరో పక్క ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డు మీద పట్టుకొని చెడబడా తిట్టేస్తారు. ఎందుకని వీళ్ళకి ఎందుకైనా కూటమికి ప్రజల అధికారం ఇచ్చింది. అంటే ఇప్పటికే ఈవీఎంల మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. 40% వచ్చినప్పుడు కూడా 11 సీట్లకే పరిమితం కావడంపై ఈరోజు మీటింగ్లో ఏమన్నా కామెంట్స్ చేశారా? ఖచ్చితంగా చేశారు. ఆయన మాట్లాడారు. 40% మనకు ఓటు బ్యాంక్, మనకు 11 సీట్లే గెలుచుకొని ఉండొచ్చు, 4 ఎంపీలే వచ్చి ఉండొచ్చు. 40% ఓటు బ్యాంక్ అయితే చాలా స్థిరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేతల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. 40% ఓటు బ్యాంక్ అంటే నాట్ ఏ జోక్. ఇప్పుడు 21 సీట్లు ఉన్న జనసేనకి 6% ఓటు బ్యాంకే ఉంది. 8 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీకి 2% ఓటు బ్యాంకే ఉంది. 11 సీట్లు గెలుచుకున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 40% ఓటు బ్యాంక్ ఉంది. అంత ఈజీగా తీసేయలేను. ఎందుకంటే 10% ఒక నేను మొన్న స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఒక 8 లక్షల ఓట్లు వైసీపీకి పెడితే 80 సీట్లు తేడా వచ్చేది. 8 లక్షల ఓట్లు, జస్ట్ 8 లక్షల, 8 నుంచి 10 లక్షల ఓట్లు వైసీపీకి వస్తే 80 సీట్లు తారుమారాయి. అంటే 80 సీట్లు తారుమారాయి అంటే 93 నుంచి 95 సీట్లు వైసీపీకి వచ్చాయి. అంటే అధికారం వైసీపీకి వచ్చేది. 8 నుంచి 10 లక్షల ఓట్లే. అర్థమైందా? అంటే కొంతమంది నేతలు పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ఒక సెక్టార్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తుంది. సో అది ఒక నిజం. ఎందుకని అయితే ఈరోజు జరిగినటువంటి మీటింగ్ ద్వారా ఆ నేతలు ఏమన్నా బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో పార్టీ ఫిరాయించడం అనేది, పార్టీలు మారటం అనేది డెమోక్రసీ కంట్రీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం. కాకపోతే కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరుంటారనేది ఇక్కడ మెయిన్. అధికారం ఉన్నప్పుడు అందరూ అనుభవిస్తారు, అధికారం ఉన్నప్పుడు అందరూ జల్సాలు చేస్తారు. కానీ పార్టీ ఓడిపోయినప్పుడు నా నాయకుడు కష్టంలో ఉన్నాడు అని నిలబడతాడు చూసావా, అతనే అసలైన నాయకుడు, అతనే అసలైనటువంటి క్యాడర్, వాడే అసలైనటువంటి కార్యకర్త. అంతేగాని అధికారం పోయింది అని పార్టీ మారుతారు చూసావా, పార్టీ ఇవాళ వాళ్ళ పార్టీ మారచ్చు రకరకాల కారణాల వల్ల, అధికారం లేకపోవడం వల్ల, బిజినెస్ల వల్ల, మరొకటి వల్ల అధికారం మారచ్చు, పార్టీ మారచ్చు. కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. 2014లో 2019 మధ్య 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాగేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి. 4 ఎంపీలను నలుగురు ఎంపీలను లాగేసుకున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడికి ప్రజలు ఇచ్చిన సీట్లు 23. ప్రజలు ఏదంత సాధారణంగా మర్చిపోరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అన్ని ఒక రకంగా కొన్ని ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు దూరం అయిపోయారు. కానీ వాళ్ళు రియలైజేషన్ మొదలైందనే నేను అనుకుంటున్నాను. 10-15 రోజులు చాలామందిలో అరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనుకున్నాం, కానీ మరి 11 సీట్లు వస్తాయా, 40-50 సీట్లు వస్తాయి అనుకున్నామే అని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ప్రధానమైన సామాజిక వర్గాల వారు ఉన్నారు, టీడీపీ నేతలు కూడా ఉన్నారు. ఈ మాట అన్న వాళ్ళు చాలామంది టీడీపీ నేతలు, అరే ఇంత ధనం పోయినది, 40-50 సీట్లు వస్తాయనుకున్నామే, అది అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు బాగుంది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంత ఈజీగా తీసేది అదంతా కూడా కామన్ పీపుల్లో ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మైండ్లో ఉంటుంది, టీడీపీ నేతలు జరుగుతున్నటువంటి హింస వాళ్ళ మైండ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ మైండ్లో. చూసుకుని వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారే వాళ్ళను ఎక్కడ పెట్టాలి, కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండే వాళ్ళను ఎలా చూసుకోవాలని ప్రజలకు స్పష్టంగా తెలుసు. 2029లో రిజల్ట్ దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఆ విషయం. ఇప్పటికే కక్ష సాధింపులు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఋషికొండ ప్యాలెస్ కావచ్చు, తాడేపల్లి నివాసంలో ఆయన సెక్యూరిటీ తగ్గించడం కావచ్చు, ఇంటి వద్ద కంచెలు తీసేయడం కావచ్చు, బ్యారికేడ్లు తీసేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున దాడి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఫేస్ చేయడానికి వైసీపీ అధినేత కావచ్చు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా? అంటే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత 16 నెలలు జగన్ గారిని జైల్లో పెట్టారు. జగన్ గారు సీఎం అయిన తర్వాత స్కిల్స్ స్కామ్ కేసులో 52 రోజులు చంద్రబాబుని జైల్లో పెట్టారు. ఈ రోజున చంద్రబాబు మాటలు చూస్తున్నా, టీడీపీ నేతల మాటలు చూస్తున్నా కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఎక్కువగా లిక్కరు శాండ్ మీద మాట్లాడుతున్నారు.
లిక్కర్ శాండ్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి, దీని మీద గత ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అంటున్నారు. సో మరో పక్క ఏమన్నా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఏమో ప్రజలు మాకు అధికారాన్ని అప్పగించింది కక్ష సాధింపులకు కాదు, అవును, ప్రజాసేవ చేయడానికి అని మరొకసారి అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఓన్గా డెసిషన్స్ తీసుకోవడానికి టీడీపీ ఒకటే అక్కడ అధికారంలో లేదు. అక్కడ అది కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, బీజేపీ, జనసేన. చంద్రబాబు తీసుకున్న ప్రతి డెసిషను ఆ డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే దానికి చంద్రబాబు నాయుడు టీడీపీ కాదు, బీజేపీ, జనసేన కూడా బాధ్యత వహించాలి. దానికి బీజేపీ, జనసేన సిద్ధంగా ఉన్నాయా అనేది ప్రధాన ప్రశ్న. అంటే రెడ్ బుక్ పేరుతో ఓటింగ్స్ కూడా ఉన్నాయి కదా. రెడ్ బుక్, లోకేష్ రెడ్ బుక్ అనేది ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ టీడీపీ నేతలు, అభిమానులు వాళ్ళు ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ అయితే చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది రాసుకోవడానికి ఆ రోజున ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళ సభల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. అర్థమైందా? అంతేగాని మరి ఈ రోజున ఆ రెడ్ బుక్లో నా అంచనా ప్రకారం ఎక్కువగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి పోలీస్ ఎస్పీలు, సిఐలు, కొంతమంది ఎస్ఐల పేర్లు. ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా రెడ్ బుక్లో ఉన్నట్టు? పోలీసులే ఎన్నికల సమయంలో కూటమికి బాగా హెల్ప్ చేశారనేటటువంటి మాట నడుస్తుంది ఏపీలో. పోలీసులు కూడా సహకరించారు ఎలాగనేది నడుస్తుంది. మరి ఇవన్నీ కాదనుకుని వాళ్ళ మీద పోలీసుల మీద చర్యలు తీసుకోగలరా? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ రోజున చర్య తీసుకోగలరా? చెప్పండి. ఏంటంటే ఇటు రెడ్ బుక్ ఇట్లా చూపించి లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తల ఉత్తేజాన్ని నింపడానికి, వారి కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి అయితే పనికి వస్తుందిలే, కానీ హైవే పక్కన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసుకోవడానికి పనికి వస్తుంది, కానీ అంతకుమించి అయితే ఏముండదు. సో ఫైనల్గా చెప్పండి ఇవాళ మీటింగ్ ద్వారా, ఎందుకంటే ఓటమి తర్వాత చాలామంది వైసీపీ నేతలు బయటకు వచ్చి జగన్ మారాలి, జగన్ మారితే తప్ప అంటే ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలమని కూడా కొన్ని కామెంట్లు చేశారు ఆన్ రికార్డ్ మీద. సో ఈ రోజు మీటింగ్తో ఆ పటాపంచరాన్ని క్లియర్ అయినట్టేనా? ఖచ్చితంగా ఈ రోజు మీటింగు వైఎస్ఆర్సీపీ నేతల్లో, కేడర్లో ఒక రకమైన ఉత్సాహాన్ని అయితే ఇచ్చింది, దాంట్లో సందేహం అయితే లేదు. అది ఇంకా ముందుకు పోతుందని అనుకోవాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు మారతారా అని చాలామంది అంటున్నారు. ఎస్, ఆయన అద్భుతమైన పాలన ఇచ్చాడు. నేను ఇచ్చానని చెప్పుకుంటాను. ఇప్పుడు డీబీటీ కింద ఇన్ని డబ్బులు ఇచ్చాను, నాన్ డీబీటీ కింద ఇన్ని డబ్బులు ఇచ్చాను, అవన్నీ వాస్తవాలే కదా, మారేదేముంది దాంట్లో ఆయన. కాకపోతే ఏంటంటే పార్టీ ఓడిపోయినప్పుడు 100 కారణాలు బయటకు వస్తాయి, 1000 కారణాలు బయటకు వస్తాయి, 1000 మాట్లాడటం, అంతే కదా. అదే గెలిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు, సూర్యుడు అని వీరతాలు వేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, అంతే కదా. ఓడిపోవటాన్ని రకరకాల మంది రకరకాల మాట్లాంటారు, లీడర్గా ఆయన భరించాల్సి ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పడిలేసిన కెరటం లాగా వస్తాడు, దాంట్లో సందేహమే లేదు. నా అంచనా ప్రకారం కూటమి ప్రభుత్వం మీద ఏడాది 2 వ్యతిరేకత అయితే స్టార్ట్ అవుతుంది, దాంట్లో సందేహం అయితే లేదు. థ్యాంక్ యూ వైవిరెడ్డి గారు. సో ఇది ఏపీ రాష్ట్ర రాజకీయాలపైతో పాటు అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై సీనియర్ జర్నలిస్ట్ వైవిరెడ్డి గారి విశ్లేషణ.